హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, మనం వెంకటేశ్వర స్వామి గుడి ఉంది రెడ్ల బిందని. ఇక్కడ ఉదయగిరి దగ్గర ఈ గుడి అన్నమాట. చాలా పవిత్రమైన ప్రదేశం వెంకటేశ్వర స్వామి గుడి. మేము వచ్చేసి మా అమ్మ, మా అమ్మమ్మ, మా అత్తమ్మ, నానమ్మ, తాతయ్య, తాత, నాన్న, మా బావ, నేను, మా బాబాయ్ అందరం వచ్చామన్నమాట. ఎందుకంటే నాకు ఆ రోజు పేరు పెట్టారనమాట. ఇప్పుడు వీడియో పెడుతున్నాను చూడండి. నేను చాలా ముద్దుగా ఉన్నాను కదా, నచ్చితే లైక్ చేసేయండి. ఇక్కడ ప్రదక్షిణలు అన్నమాట, మంచి ఎండలో చూడండి. చిన్నప్పుడే నేను ప్రదక్షిణలు ఎలా చేస్తున్నానో నాకు పేరు పెట్టేదన్నమాట. ఈ గుడిలోనే పెట్టారనమాట పేరు. ఏం పేరు పెట్టారనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాలే. ఆల్రెడీ మీకు తెలుసు కదా, అయినా కానీ నేను మళ్ళీ వీడియో చేసి చెప్తాను. చూడండి, చాలా బాగుంది కదా గుడి వాతావరణం. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మా తాతయ్య అంటే అప్పుడు తీసామన్నమాట ఈ వీడియో. ఇప్పుడు ఛానల్లో అప్లోడ్ చేద్దామని అనిపించింది, అందుకే చేసేది. చాలా క్యూట్గా ఉన్నాను కదా నేను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. లేట్ ఎందుకు, నాకు షార్ట్స్ చాలా చేశాను నేను. మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొచ్చేసి నేమ్ అంతా పెట్టేసి అయిపోయిందనమాట. చాలా బాగా దర్శనం చేసుకొని బాగుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఆ పొంగళ్ళు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ గుడిలో పేర్లు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మా తమ్ముడికి పేరు పెట్టేటప్పుడు మంచిగా వీడియోలు తీసి గుడి అంతా చూపిస్తాను మీకు, సరేనా? పూజ కోసం చాలా మంది వచ్చారనమాట. ఆ రోజు ఒక శనివారం మాత్రమే ఇక్కడ ఎక్కువ పూజలు జరిపేది అనమాట. అందుకని శనివారం మాత్రమే కుదురుతుంది. బాగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇక్కడ మా ఊర్లో నాగమ్మ గుడి అనమాట. నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చామన్నమాట అందరము. మా నానమ్మ పూజ చేస్తుంది ఆపు చెట్టుకి. బాగుంది కదా, మా చిన్న గుడి అనమాట. నాగమ్మ గుడి చాలా ఉన్నాయి మా ఊర్లోనే. మేము వెళ్ళేది మాత్రం ఈ గుడికి అనమాట. ఇక్కడే మా ఇంటి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ డే ఏమైందంటే అందరం పార్టీ అనమాట, ఒక చిన్న పార్టీ వెళ్ళామన్నమాట డాబాకి. చూడండి, అందరు పార్టీ తింటున్నారు. నాకేం పెడతారా అని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మంచి ఆకలితో ఉన్నాను, బట్ నాకేం పెట్టలేదు. పాలు మాత్రమే ఇచ్చారనమాట. అందుకే వీళ్ళంతే పెద్దవాళ్ళు ఉన్నారే, ఏమీ తినేవారు. సరేలే, మనం పెద్ద అయితే మనల్ని ఆపేది ఎవరు చెప్పండి? వీళ్ళకన్నా ఎక్కువ తినేస్తామన్నమాట. మా నాన్న వాళ్ళంతా బెంగళూరులో ఉంటారు, నానమ్మ వాళ్ళంతా. అందుకని మా నాన్న చూడండి చాలా హ్యాపీగా ఉండనమాట. ఓకే, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.